హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కోట ప్రవళిక. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ముస్లిం స్టైల్లో సాబుదానా కోకోనట్ కీర్ అయితే చేసేసానండి. చాలా టేస్టీగా ఉంది. ఇంత సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవాలి అని తెలిస్తే మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చక్కగా టేస్టీగా అచ్చం వాళ్ళు ఇచ్చిన కన్సిస్టెన్సీలోనే ఈ రెసిపీ కూడా ఉంటుందండి. రండి చూపించేస్తాను. ఈ వీడియో నేను చేసి దగ్గర 5 days అవుతుందండి. అప్లోడ్ చేయడానికి కొంచెం టైం పట్టింది. ముందుగా స్టవ్ వెలిగించి దీంట్లో వెన్నను వేసుకోవాలి, లేదా గీ అయినా వేసుకోవచ్చు. నా దగ్గర వెన్న అవైలబుల్లో ఉందని వెన్న వేసాను. ఒక 2 tablespoon వెన్న వేసి ఒక 20 జీడిపప్పు, 4 tablespoonల పుచ్చగింజలు, పెద్దవి బ్లాక్ కిస్మిస్ ఉంటాయి కదా, ఆ బ్లాక్ కిస్మిస్ కూడా ఒక 20 యాడ్ చేసుకొని మంచిగా ఈ వెన్న అంతా కూడా ఈ డ్రై ఫ్రూట్స్కి పట్టే విధంగా రోస్ట్ చేసేసుకొని, ఇలా రోస్ట్గా అయిన తర్వాత దీంట్లోకి ఒక కొబ్బరి చిప్ప దాకా, అంటే ఒక హాఫ్ భాగం వరకు కొబ్బరిని ఇలాగా పైన నల్లది తీసేసి మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి, లేదా తురుముకున్నా ఓకే. దాన్ని కూడా పచ్చివాసన పోయి రోస్ట్గా వేగే వరకు వేయించేసుకొని దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని చల్లారి పెట్టేసుకోండి. ఇలా పక్కకు పెట్టేసుకున్నాక అదే బాండీలో ఇంకో tablespoon వెన్న యాడ్ చేసి సగ్గుబియ్యాన్ని ఒక కప్పు తీసుకొని 2 గంటల సేపు నానబెట్టాను. ఆ నానబెట్టిన సగ్గుబియ్యాన్ని ఈ వెన్నలో వేసి మంచిగా కలుపుతూ ఒక 2 minutes పాటు వేయించేసుకుందాము. ఇలా వేయించడం మూలంగా మనం వేయించిన సగ్గుబియ్యంలోకి ఆ వెన్న అనేది వెళ్ళి మంచి టేస్టీగా అయితే రెసిపీ వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి కాచి చల్లార్చిన పాలు ఒక 500 ml అయితే నేను తీసుకుంటున్నానండి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మిల్క్ అనేది యాడ్ చేసుకోండి. పాలు అనేవి కాచి చల్లార్చినవి యాడ్ చేసుకోవాలి, పచ్చివి యాడ్ చేయకూడదు. ఇలాగా 500 ml యాడ్ చేసిన తర్వాత దీన్ని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. సగ్గుబియ్యం అంతా పాలలో తేలుతూ ఉండాలి, అడుగునే ఉండిపోకూడదు, లేదా అంటుకుపోతాయి అడుగున. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు దీన్ని మరిగిస్తే ఇలాగా మీగడ అనేది తేరుకుంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా మిక్స్ చేసేస్తే చక్కగా పాలలో అంతా కలిసిపోతుంది. ఇప్పుడు 3 tablespoon కస్టర్డ్ పౌడరు, అలాగే 4 tablespoon మిల్క్ మేడ్, 5 tablespoon దాకా మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఇవి ఎప్పుడైతే యాడ్ చేస్తామో మనం మంచిగా మిక్స్ చేసేసుకోలేదంటే ఉండలు కట్టేస్తాయి. మీకు ఇలా రిస్క్ అనుకుంటే వాటర్లో కలిపి యాడ్ చేసుకోండి ఈ పాల పౌడర్, కస్టర్డ్ పౌడర్ని. అలాగే 3 యాలక్కాయలని దంచి యాడ్ చేసుకుంటున్నాను. మనం వేయంగానే మిక్స్ చేసేస్తే ఉండలు కట్టవండి ఎక్కడ. ఇలా మంచిగా మిక్స్ చేసేసుకుంటే చక్కగా కలరు అంతా క్రీమీ స్ట్రెచర్ అనేది వస్తుంది. ఇలా మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా మరుగుతూ పొంగు వస్తూ ఉడకబెట్టుకుంటే చక్కగా దగ్గరికి వచ్చేస్తుంది. అందుకన్నా ముందుగా మనం ఇందాక వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, కోకోనట్ పౌడర్ని కూడా దీంట్లో యాడ్ చేసుకొని 1కి 2 సార్లు మంచిగా కలిపేసేసుకొని ఎక్కడ ఒక దగ్గరే ఉండకుండా, అలాగే ఒక 1/2 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. అంటే మీరు తినేదాన్ని బట్టి స్వీట్ ఉండాలి. ఇది ఎక్కువ స్వీట్గా ఉండకూడదండి, మైల్డ్ స్వీట్నెస్తో ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే కీర్ కూడా అంతే మైల్డ్ స్వీట్నెస్తో ఉంటుంది, ఎక్కువ స్వీట్గా అనిపించదు, వెగిట్ వస్తుందని. ఎందుకంటే మనం కోకోనట్ అన్నీ వేస్తాం కాబట్టి ఎక్కువ స్వీట్ ఉంటే తినలేము ఎక్కువ. అందుకని కొంచెం మైల్డ్ ఉంటే బాగుంటుందండి, చాలా కమ్మగా మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ తగులుతూ బాగుంటుంది. ఇలాగా 5-6 పొంగులు వచ్చే వరకు బాగా మరగపెట్టుకోవాలి. ఎక్కువసేపు ఇది కుక్ అవ్వాలండి. అలా అని చెప్పి మంటని హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చక్కగా నిదానంగా కలుపుతూ, అడుగు నుంచి కలుపుతూ బాగా మరగనించుకోండి. మనం పెట్టిన పాను పై వరకు పొంగు వస్తున్నప్పుడు మంటని కట్టేసి మళ్ళీ మంటని వెలిగించుకొని అలా చేస్తూ ఉండండి. ఎందుకంటే ఒక్కోసారి పైకి వచ్చేస్తూ ఉంటుంది మీడియం ఫ్లేమ్లో ఉన్నా సరే. ఇలా చక్కగా కలుపుతూ బాగా మిక్స్ చేసుకొని ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని 1.5 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని బయటకు తీస్తే ఇలా పైనంతా మేగడ పేరుకొని చాలా కలర్ఫుల్గా, చూస్తానికి టెంప్టింగ్గా చాలా బాగుంటుందండి. ఇలా ఒక 1.5 hour ఫ్రిడ్జ్లో పెడితే చాలు. లైట్ కూలింగ్గా ఉండాలి, ఎక్కువ స్వీట్ ఉండకూడదు, ఎక్కువ కూలింగ్గా ఉండకూడదు, అన్నీ కూడా లైట్గా ఉంటే చాలా టేస్టీగా ఉండిద్ది. ఇది ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుని ఒక్కొక్క స్పూను తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉందండి. ఇప్పుడు నేను మీ ముందు ఒకసారి తిని చూపిస్తాను, చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. వాళ్ళు మనకి
వాళ్ళ ఫెస్టివల్ రోజు మనకి బౌల్లో పెట్టి ఇచ్చినప్పుడు మనం తింటాం చూడండి, సేమ్ అదే టేస్ట్ ఉంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేనైతే నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్, సీ యూ దేర్.